శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మంచి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనము. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఆయన సొంత జనము ఎద్దుకు వస్తే ఎవ్వరు కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు. ఈ కడపటి దినాలలో కొంతమంది విశ్వాసభ్రష్టులుగా తయారవుతారని ఆత్మ తేటంగా వాక్యం బోధిస్తోంది. వారు నమ్మలేదు. ఆ సమయమందు దేవుడు ప్రయాసపడుతున్నటువంటి సుదీర్ఘమైన ప్రయాణంలో ఉంటుండగా ఆయన రాత్రనక పగలనక ప్రయాణములు చేస్తూ, ఉపదేశిస్తూ, ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధిస్తూ వెళ్తూ ఉంటే ఎందుకో మరి ప్రజలు ఆయన వైపు తిరగలేకపోయారు కొంతమంది. ఎందుకంటే దేవుడు ఎంతగా చెప్పినా తన సొంత జనం అంగీకరించలేదు. కానీ చివరికి ఆయన ఏమై ఉన్నాడో సర్వలోకానికి తెలియపరిచాడు. అలాగని ఈ రోజుల్లో కూడా చాలామంది సేవకులు, ప్రవక్తలు, మిషనరీలు ఎంతోమంది ప్రజల దగ్గరకు వచ్చి ఆ నిజక్రీస్తుని అంగీకరించమని బోధిస్తూ ఉంటే కొంతమంది పెడచెవిని పెడుతూ ఉంటున్నారు. కొంతమంది విన్నట్టుగా ఉంటున్నారు. కానీ ఒక దినం రాబోతుందండి, ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళము కూడా న్యాయ తీర్పులో ఉండబోతున్నాం. ప్రతి ఒక్కరి మీద ఆయన న్యాయ తీర్పుగా రాబోతుంటున్నాడు. అందుకే అంటున్నాడు, చెప్పండి, చాలా స్ఫూర్తిగా మాట్లాడుతున్నాడు, వారికి న్యాయము తీర్చడా. ఈ ఉదయకాల సమయంలో మనం ఖచ్చితంగా దేవుణ్ణి అంగీకరించిన వారు కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడదామండి. వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి అనేక మందికి సాక్షిగా నిలబడదామండి. ఏ ఘడియ ఏమవుతుందో తెలియదు. ఏ సమయంలో ఎలాగుంటామో, మనిషి యొక్క జీవితం ఎప్పుడు ఎలాగ తయారుంది ఎవరికీ తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, మెలకువగా ఉందాం. దేవుడు ఉపదేశించిన, యేసుక్రీస్తు వారు ఉపదేశించిన ప్రతి సందేశాన్ని విని మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. అనేక మందికి సాక్షిగా క్రీస్తును చూపిద్దాం. అట్టి కృప మనందరికీ కూడా దేవుడు దయచేసి చూపించునుగాక. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా మీరు అక్కడ ఎప్పుడు మాకు తెలియదునైనా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆ భూమి మీద విశ్వాసం కనుగొనునా అని మరి మాట్లాడిన రీతిని బట్టి మేము ఈ భూమి మీద నివాసం చేస్తూ ఉంటున్నాం. భూమి మీద ఉన్నంత కాలము ప్రభా, మేము మీ కనుదృష్టిలో పడే వరకును మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభా, ఆత్మీయ జీవితంలో బలపడుటకు మీరు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.